హాయ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ లాగ్. సో 30 days ఛాలెంజ్లో డే 11 ఈరోజు. బ్యాటరీ పర్సెంట్ 94, టైం వచ్చేసరికి 12:31. యాక్చువల్లీ 12కే లాగిన్ అయినా, 12:30 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. చలో, సో ఫస్ట్ ఆర్డర్కి అయితే స్టార్ట్ అవుతున్నా. పోలీస్ మామూలు అయితే చెక్ చేస్తున్నారు. ఫస్ట్ ఆర్డర్ అయితే పడింది ఫ్రమ్ మెఫిల్ రెస్టారెంట్. చలో, ఫస్ట్ ఆర్డర్కి అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా. ఇంకో ఆర్డర్ అయితే వస్తుంది అనుకుంటున్నా. రెండు ఆర్డర్ వచ్చేసి ఫ్రమ్ మెఫిల్ రెస్టారెంట్. మెఫిల్ రెస్టారెంట్ నుంచి అయితే రెండు ఆర్డర్లు అయితే పిక్ చేసేసుకున్నా. స్ట్రీట్స్ వెండర్కి అయితే మంచి ప్లేస్ ఇది. ఆల్ కైండ్ ఆఫ్ చేపలు అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని కైండ్ ఆఫ్ అవైలబుల్ హియర్ వైల్ ట్రావెలింగ్ టు ప్రగతి నగర్. సీ ఫుడ్స్ అండ్ వాటర్ మిలన్, మస్క్ మిలన్, యాపిల్, దానిమ్మ, కోకోనట్, ఉల్లిపాయలు 100కి 4 కిలో, చీపీర్లు, హెల్మెట్లు, మ్యాంగోలు, చెట్లు కూడా అవైలబుల్. ప్లాంట్స్ ఆల్సో అవైలబుల్, పాట్స్ ఆల్సో అవైలబుల్. 100కి 4 ఉల్లిపాయలు, అరటి పండ్లు, పీనట్స్, శనక్కాయలు, కొబ్బరి పువ్వు, అల్లం ఎల్లిగడ్డ, టమాటా, చీపిరి, మాపులు, జాక్ ఫ్రూట్, జామకాయ, పపాయ, షుగర్ కేన్ వాటరు, బనానా. ఇంకేం కావాలి? మీరు జస్ట్ ఆ రూట్ మీద ట్రావెల్ అయితే మీకు ఏది ఇష్టమైతే అన్నీ కళ్ళ ముందరనే ఉంటాయి. గుడ్ ప్లేస్ బ్రో. థ్యాంక్ యూ. బిగ్ బాస్కెట్. సో లాస్ట్ అయితే 2 డెలివరీ ఇచ్చిన ఒక ఫ్యూ సెకండ్స్లో మల్టీ ఆర్డర్స్ అయితే పడ్డాయి. సో పికప్కి అయితే వెళ్ళిపోతున్నా. ఆర్డర్ రెడీ అని వచ్చింది. రెడీ కొట్టేస్తారు ఆల్రెడీ. 3. ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాం ఫ్రమ్ కిరాణా స్టోర్. సెకండ్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నాం ఫ్రమ్ ఉల్లాస్ ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్. సో హెడ్డింగ్ టు ఢిల్లీ. పానీపూరి ఫుల్ హైజీనిక్గా మెయింటైన్ చేస్తారనమాట ఈ పానీపూరీలు. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ హైజీనిక్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ అంటే పానీపూరే. ఇంకా తిరుగులేదన్నమాట దానికి. మామూలుగా ఫ్యాన్స్ లేరు పానీపూరికి, మళ్ళా డయాడ్ ఫ్యాన్సే అందరు. ఇదిగో మొన్న నైట్ చూపించాను కదా, స్నేక్ రెస్క్యూ క్యాంప్ అనేసి. ఇదిగో మార్నింగ్ ఇలా ఉంటుంది. మీ లొకేషన్లో ఉన్నాను. ఒక చిన్న పొలం ఉంది కదా, అక్కడ ఉన్నా. ఓకే, మంచి లొకేషన్ బ్రో. వీళ్ళకు పొలం అంటారా దీనికి? థ్యాంక్ యూ. థ్యాంక్స్ గాయస్. జస్ట్ ఒక ప్రగతి నగర్ నుంచి జస్ట్ ఒక 5 to 6 kilometers ఇక్కడ ఆర్డర్కి అయితే డెలివరీకి వచ్చిన. సో ఇక్కడ సేమ్ ఒక విలేజ్ వైబ్ అయితే వస్తుంది. సార్ లోపల అయితే స్కూల్కి పోలే? ఏ స్కూల్? గవర్నమెంట్. ఎన్నో క్లాస్? సెకండ్ థర్డ్. వాడేమో చేస్తున్నాడు. వీడు వెళ్ళడా? నువ్వు ఒకటి. వాడు ఖాళీ. సో ఇక్కడ చూడండి, సేమ్ విలేజ్ వైబ్ అయితే ఉంది. జస్ట్ ఒక 5 to 6 kilometers డిఫరెన్స్ ప్రగతి నగర్ నుంచి. పీస్ అండ్ కామ్. ఇంకొక చెట్టు ఉంది. ఇదిగో పొలాలు ఉన్నాయి. జస్ట్ 3 చెట్లు అంతే. నీడనిస్తుంది. జస్ట్ ఒక 3 చెట్లు అంతే.
రియలీ బ్యూటీ. బాయ్ బాయ్ బాయ్. సో 5th ఆర్డర్ వచ్చేసి ఫ్రమ్ క్రీమ్ స్టోన్. బాయ్ ఇప్పుడే జస్ట్ క్రీమ్ స్టోన్ నుంచి అయితే పిక్ చేసుకున్నాం 5th ఆర్డర్. ఇది చూడండి నీట్గా ఎలా ప్యాకింగ్ ఉందో. నీట్గా లోపల అయితే డ్రై వేసేసి ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికల్లా మెల్ట్ కాదు. లాస్ట్ ఆర్డర్ డెలివరీ ఇచ్చేటప్పుడు అయితే జస్ట్ అదే కిరాణా స్టోర్ నుంచి అయితే పిక్ చేసుకున్నాం కదా ఐస్ క్రీమ్, జస్ట్ ఒక కవర్లో వేసేసి ఇచ్చేసిండు. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి డెలివరీ అయితే ఇచ్చేసినా కదా. ఈ జొమాటోలో అదే ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో అర్థం కాదు. సో మల్టీ ఆర్డర్ అయితే పడింది ఒకేసారికి అయితే. అండ్ ఒకటి వచ్చేసరికి బిర్యానీ అండ్ ఇంకో ఐటమ్ వచ్చేసరికి ఐస్ క్రీము. డెలివరీ వచ్చేసి అరౌండ్ 8 కిలోమీటర్స్ అయితే అయింది. సో ఇవి రెండు పిక్ చేసేసుకున్నా. వచ్చేసి యాజ్ యూజువల్ ఫస్ట్ ఐస్ అయితే ఇవ్వాలి కదా. సో ఫస్ట్ అయితే బిర్యానీ అయితే ఇచ్చేసిన. అంటే మాకుండదు ఫస్ట్ ఏ ఆర్డర్ పెట్టుకోవాలో, సెకండ్ ఏ ఆర్డర్ పెట్టుకోవాలో డెలివరీ అని జస్ట్ ఆ ఇంటర్ఫేస్లో వస్తుంది. ఫస్ట్ ఏది వస్తే మ్యాప్ ఆన్ చేసుకొని పోవడం. అండ్ ఫస్ట్ అయితే బిర్యానీ అయితే ఇచ్చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఇచ్చిన. ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే అదే రూట్లో వెళ్ళిన ఫస్ట్ అయితే బిర్యానీ ఆర్డర్ చేయించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చి ఐస్ క్రీమ్ అయితే డెలివరీ చేసిన. ఇది డెవలపర్స్ ఎట్లా డెవలప్ చేస్తున్నారో లేకపోతే ఆల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుందో, అంటే కంప్లీట్ ఆర్డర్ వస్తున్నాయి కానీ జస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కానీ అండ్ ఆర్డర్స్ని రీడ్ చేస్తుందో లేదో తెలీదు. యాజ్ పర్ ఐస్ అంటే ఫస్ట్ డెలివరీ అదే ఉండాలి. అండ్ ఇట్లా వెళ్ళిన ఫస్ట్ బిర్యానీ అయితే ఇచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ ఉండే ఐటమ్ వచ్చేసి డెలివరీ ఇచ్చిన. సో ఇది ఆల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుందో తెలియదు కానీ. థ్యాంక్ యూ మేడం. కౌశిక్ ఫండ్స్ అడ్వర్టైజ్ బోర్డు ఉంటుందండి, సెకండ్ ఫ్లోర్ 202. ఓకే అదే మీరు ఫ్లాట్ నెంబర్ పెట్టలే. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు అయితే 6 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రమ్ 12 to 3 PM. సో ఇప్పుడైతే ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ 6కి అయితే స్టార్ట్ అవుతా, 6 to 1 AM. సిక్స్ 40 అయితే అవుతుంది. 6:30కే లాగిన్ పెట్టేసిన. ఇంట్లో ఉన్నప్పుడే ఒక ఆర్డర్ అయితే పడింది. ఫస్ట్ ఆర్డర్ అయితే పిక్ చేసేసుకున్నా ఫ్రమ్ రాయలసీమ చెఫ్స్. సెకండ్ ఆర్డర్ అయితే ఫ్రమ్ కేఎస్ బేకరీ. ఆఫ్టర్ 40 నిమిషాలు వెయిటింగ్ ఒక ఆర్డర్ అయితే పడ్డది. సో ప్రగతి నగర్కి అయితే వెళ్తున్నా డ్రాప్కి. అను అదేనా? థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. అదేనా భయ? లీవ్ ఆర్డర్ అట్ ది డోర్. ఓ ఇదేనా పెంట్ హౌస్? थैंक यू. ये घंटा प्रभाकर विला है क्या? घंटा प्रभाकर नहीं लाया? ये देखना, ब्यूटीफुल विलास. थैंक यू. थैंक यू भाई. हो गया. థ్యాంక్ యూ అన్న. 5592. థ్యాంక్ యూ. 502. థ్యాంక్ యూ. క్రితుంగ హంపీలోగా వేశారు. 00. హలో. థ్యాంక్ యూ. ఈరోజు లాస్ట్ ఆర్డర్ వచ్చేసి మల్లంపేట ఓఆర్ఆర్ దగ్గర అయితే ఎండ్ అయింది. టైం వచ్చేసరికి అప్పుడు లాస్ట్ ఆర్డర్ 1:10 అయితే అయింది. యాక్చువల్లీ 2 వరకు అయితే బుక్ చేసుకున్నా. సో ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ మియాపూర్ రోడ్కి అయితే వచ్చిన, కానీ 1 అవర్ అయితే వెయిట్ చేసిన. 1 అవర్ అయితే ఏమో ఆర్డర్ పడలే. సో ఈరోజు టోటల్ లాగిన్ వచ్చేసి మార్నింగ్ 12 to 3, ఈవినింగ్ వచ్చేసరికి 6:30 to 2 AM. సో ఇప్పటివరకు ఆర్డర్స్ వచ్చేసి 21 అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ఈరోజు టోటల్ ట్రిప్ వచ్చేసి 126 అయితే కంప్లీట్ అయింది. ఈరోజు అర్నింగ్స్ వచ్చేసి 1344.
ఇంక్లూడెడ్ ఇన్సెంటివ్ 475. సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో మర్చిపోకండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ నైట్.